మెగా డిఎస్సిని విడుదల చేస్తున్నానని మొదటి సంతకం చేసి 16,000 టీచర్ పోస్టులని వీళ్ళకు ఎగ్జామ్ రాయాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళ అసంతృప్తిని AP.9 న్యూస్ ఛానల్ని అందరూ కూడా చూస్తున్నారు. బట్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని మంచి వార్తలు ఇచ్చేదానికి నా వంతు ప్రయత్నంగా నేను ఖచ్చితంగా చేస్తాను. అదేవిధంగా మీరు లైక్ చేసి హైప్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ని తెలియచేయండి. దీనివల్ల ఏంటంటే మన ఛానల్ సంబంధించిన వీడియోస్ బూస్టప్ అయి ఇంకా మిగతా చాలామందికి కూడా తెలిసే అవకాశం ఉంది. కనుక మీరందరూ కూడా ఆదరించాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. సంవత్సరానికి 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి ఓట్లు దండుకొని ప్రజలను వంచినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేంత వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని మరొక అబద్ధం చెప్పి మెగా డిఎస్సిని విడుదల చేస్తున్నానని మొదటి సంతకం చేసి 16,000 టీచర్ పోస్టులని ఒక్కొక్క ఉద్యోగము 20-30 లక్షల రూపాయలకు అమ్ముకొని తమకు కావలసినటువంటి వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేసి స్పోర్ట్స్ కోటాలో అయితే అసలు క్రీడాకారులే కానటువంటి వాళ్లకు కూడా సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్లకు ఎగ్జామ్ రాయాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పి వాళ్ళ దగ్గర 25-30 లక్షల రూపాయలు తీసుకొని మొత్తం 16,000 ఉద్యోగాలు అమ్ముకున్నాడు లోకేష్ విద్యాశాఖ మంత్రి. కేంద్రంలో నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయి. అది లీక్ అయినందుకు నైతిక బాధ్యతగా ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోట్లాది మంది భారతీయ యువతంతా కూడా కదలి వస్తే ఆ అలజడికి భయపడి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఒక్క పైసా ఇవ్వాలా, ఒక్క ప్రభుత్వ ఉద్యోగం రాలా, 16,000 టీచర్ పోస్టుల్ని అనౌన్స్ చేస్తే 16,000 ఒక్కొక్కటి 25-30 లక్షలకు అమ్ముకున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం, ముఖ్యంగా నారా లోకేష్ దీనికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సింది పోయి ఆధారాలతో నిరూపించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారు. కనుకనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతంతా కూడా బయటికి వచ్చింది. నారా లోకేష్ రాజీనామా చెయ్యాలి. ఈ 16,000 ఉద్యోగాలు డిఎస్సి పేరుతో అమ్ముకున్నటువంటి దాని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి. నిరుద్యోగ యువకులకంతా కూడా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలి. 9,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలి అన్న డిమాండ్తో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు యువత అంతా కూడా 175 నియోజకవర్గాలలో కడలిలాగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తున్నది, నిరాహార దీక్షలు చేస్తున్నది. ఇది ఇంతటితో ఆగదు. మరింత పెద్ద ఎత్తున లోకేష్ రాజీనామా చేసేంత వరకు, సిబిఐ ఎంక్వైరీ వేసేంత వరకు ఉద్యమం ఆగదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 డిఎస్సి ఉద్యోగాలకు సంబంధించిన అవకతవకల పైన స్పష్టమైన ఆధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు ఉంచినప్పటికీ దానిపై చీమ కూడా కుట్టని విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఒక్క స్పోర్ట్స్ కోటాలో జూడో ఆటకు సంబంధించే 39 మంది అభ్యర్థులు ఎవరైతే టీచర్లుగా ఎంపికయ్యారో వాళ్ళల్లో 30 సర్టిఫికెట్లు ఫేక్ అని తేలినా వాళ్ళ మీద చర్యలు లేవు. పెద్ద ఎత్తున డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలపైన రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళ అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. యువకులు అన్ని నియోజకవర్గాల్లోనూ బయటికి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 4 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు కూర్చుంటున్నారు.
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్ల ఇంత తీవ్రమైన అసంతృప్తి వెనుక కారణం ప్రతి ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయంలో అవినీతి జరుగుతోంది, ఏదో ఒక రకమైనటువంటి లోపాలు ఉన్నాయి, అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఉద్యోగాలు రావట్లేదన్నటువంటి బాధ ఉంది. దీనికి బాధ్యత వహిస్తూ ఈ అవకతవకలన్నిటికీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలన్నటువంటి ప్రధాన డిమాండ్ అన్ని చోట్ల వినిపిస్తోంది. అందులో భాగంగానే ఈ రిలే నిరాహార దీక్షల్లో కూర్చున్నటువంటి యువకులు కూడా ప్రభుత్వాన్ని, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఏ విధంగా అయితే రాజీనామా చేశారో లోకేష్ కూడా బాధ్యత వహిస్తూ అలానే రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్తో ఉన్నారు. ఇప్పటికన్నా ప్రభుత్వం దీని మీద స్పందించి బాధితులను ఎవరైతే బాధ్యత తీసుకున్నారో వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ నిరుద్యోగ భృతి, అలానే విద్యా దీవెన, వసతి దీవెన ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రిలీజ్ చేయాలన్నటువంటి మరో డిమాండ్ని కూడా ముందర పెడుతున్నాం.